హాయ్ ఫ్రెండ్స్, ఈ శారీ చూసారా? ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ. దీన్ని వచ్చేసి ఇదిగో రిఫరెన్స్ పిక్లో చూపించినట్టు హ్యాండ్స్ అండ్ ఫ్రిల్స్ అలా స్టిక్ చేయమన్నారు. దీనికోసం డ్రెస్ని ఇచ్చారండి మెజర్మెంట్గా. అది వేస్ట్ పార్ట్ వరకు 16 ఉంది, అంటే ఖర్చుతో కలిపి 16 మొత్తం సమానంగా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత బాడీ వచ్చేసి ఫోల్డ్ చేసి చేసానండి. చేస్తే దానికి 8.5 వచ్చింది. 8.5 ఖర్చు 2 పెట్టేశాను. అలాగే నెక్, షోల్డర్ మొత్తం కూడా ఇచ్చిన డ్రెస్ కొలతల ప్రకారమే తీసుకోమన్నారు. నెక్ వచ్చేసి 3 నెక్కి 3 షోల్డర్ మొత్తం 6 తీసుకున్నాను. షోల్డర్ 3, నెక్ 3. కిందకు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 బ్యాక్ నెక్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఇక ఆమ్ రౌండ్ వచ్చేసి వేస్ట్ పార్ట్ నుంచి ఆమ్ రౌండ్ వరకు లెంత్ ఎంత ఉందని డ్రెస్ చూసి పెట్టానండి. సో అది కూడా ఎగ్జాక్ట్ 7 దాకా వచ్చేసింది, అందుకని 7 పెట్టేశాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 చూస్తున్నాను. 7.5 ఉన్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఖచ్చితంగా ఉంచేసి కింద మాత్రం వేస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆమ్ రౌండ్ కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అప్పుడు డ్రెస్ జారిపోయినట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుంటుంది నడుము దగ్గర. అలా కాకుండా చుట్టూ రౌండ్ ఒకేలా రావాలి అంటే అలాగే స్టిక్ చేసుకోవాలి, అలాగే కట్ చేసుకోవాలండి. చూసారా, అలాగే కట్ చేసేసాను. దీన్ని వచ్చేసి పై పార్ట్, శారీ పై పార్ట్ దగ్గర పెట్టేసి అటాచ్ చేయాలి. కానీ నేను అటాచ్ చేయకుండా గమ్ పెట్టేసి అంటించేస్తున్నానండి. అంటే మిషన్ మీద పెట్టి స్టిక్ చేసేసేయాలి. నేను గమ్ పెట్టి అంటించేస్తున్నాను. ఎలా అయినా ఒకటే, జస్ట్ 2 అటాచ్ చేయడం కావాలి. అది గమ్మా స్టిచ్ చేయడమా అనేది కాదు. నేను ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అంటించేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అంటించేస్తున్నానండి. బ్యాక్ది కూడా అంటించేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్ తీసుకోవాలి. మిడిల్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ తీసుకోవాలి. దానికోసం ఇప్పుడు పై పార్ట్ కట్ చేసుకున్నాను కదా, దానికి ఉన్న ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాను, ఈక్వల్గా పెట్టుకున్నాను. మిడిల్ పార్ట్ కోసం 3 మీటర్స్ తీసుకుంటున్నానండి క్లాత్ని. ఆ 3 మీటర్స్ లెంత్ వచ్చేసి 22.5 తీసుకుంటాను. 22 అట్లా తీసుకుంటున్నాను. ఖర్చులోకి పోతుంది కదా, పైన కింద మొత్తం మీద ఒక ఇంచున్నర అట్లా పోతుంది కదా, సరిపోతుంది. 3 మీటర్స్ తీసుకొని ఆ 3 మీటర్స్ని లెంత్ మాత్రం 22 అట్లా తీసుకుంటున్నాను. ఆ తర్వాత లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఒక 8 తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1 ఇంచు, ఒకవేళ మనకి 40కి 1 ఇంచు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, మరి కొంచెం పైకుంటే కూడా పైకున్నా పర్వాలేదులే, ఎలా అయినా. కానీ ఎగ్జాక్ట్గా వచ్చింది లేదని లాస్ట్లో కొంచెం మడత పెట్టి స్టిక్ చేసేసుకోవచ్చు కదా, దానికోసం అంటే ఒక క్లాత్ ఉంటే ఇబ్బంది ఉండదు కదా. కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ మడతలు పెట్టేసి స్టిక్ చేయొచ్చు. సో అందుకని ఇప్పుడు మిడిల్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫ్రిల్స్ కోసం 8 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 లేయర్స్ తీసుకుంటున్నాను. సరిపోకపోతే ఇంకా కొంచెం ఉంది క్లాత్, దాన్ని కూడా ఇంకో లేయర్గా కూడా తీసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత చూసి తగ్గితే తీసుకుంటానండి, లేకపోతే అవసరం లేదు. ఎక్కువ లేదు, ఇంకో కొంచెం 1/4 మీటర్లా ఉంది, కానీ ఇది సరిపోతుంది మ్యాక్సిమం, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే పైన ఉన్న 3 మీటర్స్ ఇప్పుడు 6 మీటర్స్ వచ్చేసింది కదా కింద ఫ్రిల్స్ కోసం. సో అందుకని 3 మీటర్స్కి 6 మీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ చూపించాను కదా పిక్లో ఉన్నట్లు. మనకి 8 అండి మెజర్మెంట్. లెంత్ వచ్చేసి రౌండ్ వచ్చేసి 5. దానికోసం ఎక్కువ ఫ్రిల్స్ వద్దు, కొంచెమే పిక్లో చూపించినట్టు కొంచెమే కావాలి. అందుకని చెప్పేసి
ఒక 4 ఇంచెస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ 4 ఇంచెస్లో వచ్చి 3-4 ప్రిల్స్ సరిపోతుంది. పైన పఫ్లా రావడానికి ఒక 3 ఇంచెస్ పైకి ఎక్స్ట్రా వచ్చేసి 4 ఇంచెస్ మొత్తం అలా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్కుల కోసం బక్రం పేపర్ని తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఫ్రంట్ కొంచెం వీలాగా వస్తుంది, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది. మీకు నెక్ చెప్పాను కదా, 3 వచ్చేసి విడ్త్, లెంత్ వచ్చేసి ఒకటి 5 ఒకటి 6. 5 ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం క్రాస్గా, అది చూసారా వీలాగా ఆ షేప్ వచ్చేలా కట్ చేసేసాను. అందులో ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్కి వాడతాను. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తానండి. 6 అన్నాం కదా, 6 వచ్చేలాగా. వచ్చేసి బక్రం పేపర్ని క్లాత్ పైన పెట్టి ఐరన్ అయినా చేయాలి, లేదా స్టిచ్ అయినా చేయాలి, లేదా ఇలా గమ్ పెట్టి అంటించేస్తున్నానండి నేను. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ బాక్స్ పెట్టి అరేంజ్ చేసి అంతా కాకుండా జస్ట్ అలా అంటించేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. దీని వచ్చేసి చుట్టూ ఇప్పుడు అలా పెట్టేసి చుట్టూ స్టిక్ చేసేసి అటువైపుకి ఫోల్డ్ చేసేసేయాలండి. అప్పుడు నెక్ వచ్చేస్తుంది. చూసారా, ఆల్రెడీ స్టిక్ చేసుకొని వచ్చేసాను మీకు చూపించినట్టు. అలాగే కింద టక్స్ కూడా పెట్టేశాను. నడుం దగ్గర, షోల్డర్ దగ్గర అలా బయటికి రాకుండా స్టిక్ చేసాను. వీ నెక్ చూపించాను కదా, చాలా నీట్గా షేప్ వచ్చింది కదా. హ్యాండ్స్ కూడా ఒకటి జాయింట్ చేశాను, పూర్తిగా కాదు కొంచెం. ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఎలా జాయిన్ చేయాలి. ఇలా ప్రిల్స్ ఉన్నప్పుడు లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. లాస్ట్ నుంచి స్టార్ట్ చేసేసి వాటికి ప్రిల్స్ పెట్టచ్చు. అలాగే హ్యాండ్ లాస్ట్ రౌండ్ దగ్గర బెల్ట్ లాగా వస్తుంది కదా, చిన్న బెల్ట్, దానికోసం ఇప్పుడు కట్ చేస్తున్నాను. దానికి వచ్చేసి ఒక 1 ఇంచ్ సరిపోతుందండి. 1 ఇంచ్ మాత్రమే బెల్ట్ పెడతాం, దానికి 1.5 ఇంచ్ తీసుకుంటాం. ఎందుకంటే ఫోల్డ్ చేసినప్పుడు సరిపోతుంది కదా. ఇది వచ్చేసి ఇందాక మిగిలిన క్లాత్లోనే సారీ ఇది తీసుకున్నామండి. దాన్ని కూడా ఎలా పెట్టి స్టిక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఒక సైడ్ జాయిన్ చేసాను, దానికి ఇలా పెట్టేసి స్టిక్ చేసేసి మడతలు పెట్టి స్టిక్ చేసేస్తామండి. అలా 2 వైపులా జాయిన్ చేసేస్తే పై పార్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ స్టిక్ చేసేసాను. ఇదిగోండి, అలా మడత పెట్టి స్టిక్ చేయాలి కదా, అందుకోసం అది స్టిక్ చేసిన తర్వాత హ్యాండ్స్ చూడండి చాలా నీట్గా వచ్చాయి కదా. ఇంక ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి. నేను సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఒక్క స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆపేసి మొత్తం రౌండ్గా ఫ్రిల్స్ పెట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్ 3 మీటర్స్ తీసుకున్నాను కదా, దాన్ని మొత్తం టోటల్ రౌండ్ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. అలాగే లాస్ట్లో విడిగా తీసుకున్నాను కదా 8 పాయింట్స్ అనేవి, అవి కూడా వచ్చేసి ఫ్రిల్స్ పెడతాను. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టాను చూడండి. ఇక్కడ ఎందుకంటే తక్కువే కావాలండి, ఇక్కడ ఎక్కువ ఉండకూడదు. మరి ఇక్కడ ఎక్కువ మరి అక్కడ అంటే చాలా హెవీ అయిపోతుంది. అలా కాకుండా మిడిల్లో కొంచెం 3 మీటర్స్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం చాలు. ఇంకా కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి కదా, 2 వైపులా ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకుంటున్నానండి. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. దీన్ని మనం కట్ చేయక్కర్లేదు. లాస్ట్లో కొంచెం ఉంటే ఫోల్డ్ చేయాలి, ఎక్కువ ఉంటే కట్ చేయాలి. మరీ లెంత్ ఎక్కువ అనిపించలేదు, కొంచెం ఫోల్డ్ చేసేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. తక్కువ లెంత్ మాత్రమే ఉంది, కట్ చేయకుండా పూర్తిగా మొత్తం 2.5 మీటర్ పెట్టేస్తున్నానండి. అదిగో స్టిక్ చేసేసాను పెట్టేసి. ఫైనల్గా డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, రిఫరెన్స్ పిక్లో లాగా ఉంది. నెక్ మాత్రం వేరండి, వీళ్ళు వీలాగా కావాలన్నారు, అందుకని అలా స్టిక్ చేసా. చూసారా, ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. నా ఫ్రాక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.